ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగువారి ఆధ్యాత్మిక గీతాసారథి పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామివారు శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతిగా మనందరికీ సుపరిచితులు. గురుగారు నమస్తే అమ్మా. బంగారు బాగున్నారా? బాగున్నావు సార్, ఇది ఏర్పేడు వ్యాసాశ్రమానికి అసలు నాంది ఎలా ఏర్పడింది? సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో తిరుమలలో 12 సంవత్సరాల 6 నెలల 13 రోజులు తీవ్రంగా తపస్సు చేసి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందిన తరువాత మనం లోకోద్ధరణ కార్యక్రమాలు చేయాలి. స్వయం తీర్ణ పరాం స్థారయతి అంటే మనం తరించాలి, ఇతరులను తరింపజేయాలనేది అమృత వాక్. అందుకని చక్కగా కిందకొచ్చి ఏర్పేడు అనేటువంటి గ్రామం పక్కన ఉన్నటువంటి ఆ స్థలం జమీందారులు ఇచ్చారు. అక్కడ వ్యాసాశ్రమం అని పేరు పెట్టారన్నమాట. వ్యాసుల వారు మనకి మహోపకారం చేశారు. వేదాలంతా ఒక రాశిలాగా ఉంటే దాన్ని 4 భాగాలుగా చేసి దాన్ని తెలుసుకుంటానికి, అర్థం చేసుకుంటానికి తేలిగ్గా చేశారు. అందుకని మహర్షులలో మనకి ముఖ్యమైనటువంటి మహర్షుల వారు ఎవరంటే శ్రీ వేదవ్యాస భగవానులు. కాబట్టి వారు చేసిన మేల్ని మరవకుండా గుర్తుపెట్టుకుంటానికి మన గురుదేవులు శ్రీ వ్యాసాశ్రమము అని నామకరణం చేశారు. సార్, తొలి పీఠాధిపతి ప్రకటించుకున్న గురుస్థానంగా భావించవచ్చా? అంతే, వారే గురుదేవులు. ప్రస్తుతం వారే గురుదేవులు, మూలం వారే. గురుజీ, మలయాళ స్వామివారు తిరుమల గోగర్భం నుంచి ఏర్పేడు రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? బలమైన కారణం అంటే ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. వీరు బాగా సిద్ధ పురుషులయ్యి బాగా గొప్పవారైనారని తెలుసుకొని చాలామంది ఇటు వచ్చేసి కొంత ఇక్కడ దక్షిణలే సమర్పించుకుంటున్నారు అని అక్కడ దేవస్థానం వారికి కొంచెం అంటే అసూయ కలిగింది అనుకోండి. అప్పుడు వారు దిగి వెళ్ళమని చెప్పకముందే దాన్ని గ్రహించినటువంటి స్వాముల వారు ఇక మనకి దేవుని పిలుపు కిందకు వచ్చిందని సంతోషంగా కిందకు వచ్చేసి లోకోద్ధరణ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రారంభం చేశారు. గురుజీ, ఈ వ్యాసాశ్రమం ఒక ప్రధాన తత్వం అంటే ఏం చెప్తారు? మనకి 3 మతాలు ఉంటాయి ముఖ్యంగా, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని. కానీ ఒక్కొక్క గురువు ఒక్కొక్క మతాన్నే బోధిస్తారు. కానీ మన గురుగారు 3 మతాలు ఒకే వ్యక్తికి అవసరమని చెప్పి మొట్టమొదటిగా మనలో ఉండే దోషాలు పోవటానికి ద్వైత మతం, మనలో మనసులో ఉండే చంచలత్వం పోవటానికి విశిష్ట అద్వైతం, మనలో ఉండే అజ్ఞానం పోవటానికి అద్వైతం. కాబట్టి ఒకే వ్యక్తికి 3 అని సమన్వయం చేసినటువంటి మహాత్ములు మన మలయాళ స్వాములారు అన్నమాట. ఈ విధంగా అందరూ సమన్వయం చేసి చెప్పలేరు. అది గ్రేట్. గురూజీ, ఆశ్రమంలో నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. ఉదయం పూట ఉరుములు, మెరుపులు, వానలు ఏమొచ్చినా కూడా, గాలి వాన తుఫాన్లు వచ్చినా కూడా 4 గంటలకు మొదటి గంట కొడతారు. 2వ గంటకి అందరూ రెడీ అయిపోయి వచ్చి అరగంట పిన్ డ్రాప్ సైలెన్స్గా ధ్యానం చేసుకుంటారు. తర్వాత స్తోత్ర మంజరి అని భగవంతుని యొక్క స్తోత్రాలను చదువుతారు. ఆ తర్వాత భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని చదువుతారు. దాని మహాత్మ్యం 2 శ్లోకాలు చదువుతారు. తర్వాత మేము ఉంటే ఉపన్యాసం చెబుతాము. మేము బయటకు వచ్చినప్పుడు అక్కడుండే వాళ్ళు గ్రంథాలు చదివి, స్వామివారి గ్రంథాలు చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ ఉంటారనమాట. ఈ విధంగా ఉదయం 7-7:30 వరకు ఈ కార్యక్రమాలు దివ్యంగా భవ్యంగా జరుగుతాయి. తర్వాత 10 గంటల కానించి మళ్ళీ గురుదేవులు పూజలు అవి ఉంటాయి. అట్లా తర్వాత ఎవరి పనులు వాళ్ళ డ్యూటీలు ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు కేవలం అమ్మాయిలకి, మాతాజీలకే ఏర్పాటు అనమాట. 450 మంది దాకా ఉంటారు. వాళ్ళకి ఉచిత భోజనం, ఉచిత వసతి, చక్కని రక్షణ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం దాదాపుగా 100% రిజల్ట్స్ వస్తున్నాయి. శ్రీ సిటీ అని అక్కడ ఒకటి ఉంది. అక్కడ ధనావని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఆశ్రమంలో మంచి వాళ్ళకి ఉంటారు అని. ఆ విధంగా చదువుకున్న విద్యార్థులకి ఆనందం, వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందం, వెంటనే ఉద్యోగం వచ్చిందని మాకు సంతోషంగా ఉన్నది. ఈ విధంగా విద్యా సంస్థల తరఫున లోకానికి అమోఘమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నది శ్రీ వ్యాసాశ్రమము. గురూజీ, ఆశ్రమానికి ఆల్రెడీ మలయాళ స్వామివారి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాసాశ్రమం అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే ఆశ్రమానికి ఒక పేరు ఉండాలి. గురువుగారి పేరు గురువుగారికి ఉంటుంది. ఆశ్రమానికి ఒక పేరు ఉంటేనే ఆశ్రమం యొక్క గుర్తింపు ఉంటుంది అన్నమాట. అందుకని వ్యాస భగవానులు గొప్పవారు కనుక వారు చేసిన సేవనే, వారు చేసిన మేలుని మరవలేము కనుక భాగవతం వచ్చింది వారి ద్వారానే, ఇవన్నీ వారి ద్వారానే కనుక వారిని జ్ఞాపకార్థంగా స్మృతి చిహ్నంగా
వారిని మరవకూడదు అనేటువంటి సద్భావంతో శ్రీ వ్యాసాశ్రమము అని పేరు పెట్టారన్నమాట. గురూజీ, ఈ వ్యాసాశ్రమం ద్వారా సాధించాలనుకున్న ఆధ్యాత్మిక లక్ష్యం ఏమైనా ఉందా? లక్ష్యం అంటే మామూలుగా భక్తులను చక్కగా మంచి మార్గంలో నడిపించి జనన మరణాలు లేకుండా వాళ్ళని భగవంతుల్లో ఐక్యం చేయాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే మోక్షము అని అంటే జనన మరణాలు లేకుండా భగవంతుల్లో ఐక్యమైపోయేదాన్ని మోక్షము అని అంటారనమాట. ఆ మోక్షం ఆత్మజ్ఞానం వల్లనే వస్తుందన్నమాట. ఆత్మజ్ఞానం అంటే హుయామై, నేను ఎవరిని అని విచారణ చేస్తే మనందరమే కూడా ఈ శరీరం కాదు, జీవుడు కాదు, లోపలుండే కాస్మిక్ ఎనర్జీ అది ఎలా ఉంటుంది అని అంటే సత్యస్వరూపంగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, అందుకని మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. అది చిత్ అంటే జ్ఞానం, అన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటాం. అది ఆనందం, అందుకనే ప్రతి వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అనమాట. ఇట్టి సత్తు చిత్తు ఆనందమైన పరమాత్మే నేను అని చక్కగా మనం తెలుసుకోవాలి. అది నీవే అని గురువులు బోధిస్తారనమాట. దీన్ని అద్వైత సాంప్రదాయం అంటారు. ఇట్లా నేను శరీరం కాదు, జీవుడు కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, పరమాత్మ నేనని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఈ జనన మరణాలు లేకుండా భగవంతుల్లో లీనమైపోతారనమాట. నది సముద్రంలో మెర్జ్ అయినట్లుగా మనం భగవంతుల్లో ఐక్యమైపోతాం. అన్నిటికంటే గొప్పది సృష్టిలో ఏదైనా మోక్షాన్ని పొందటం. ఆశ్రమంలో రోజువారీ జరిగే కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఎక్కువ దేనికి? శైవానికా లేదా వైష్ణవానికా? దైవానికి, అద్వైతం మనకు మెయిన్. అయితే అన్నిటిని మనం దేన్ని కూడా మనం తిరస్కరించం అన్నమాట. ఎందుకంటే అన్ని తత్వాన్ని భగవంతుని చేరుకోవడానికి మార్గాలు అనమాట. మొదటి ద్వైతం అంటే మనలో ఉండే పాపాలు పోతాయి, ఇష్టాద్వైతంలో చంచలత్వం పోతుంది, అద్వైతం వల్ల అజ్ఞానం పోతుంది. దేహం నేను అనుకుంటాం, జీవుని అనుకుంటాం, అజ్ఞానం. ఇది పోవాలంటే అద్వైతం ఉండాలి. కాబట్టి ఈ మూడింటిని పోషిస్తూ చక్కగా మీరు ముమ్మాటికి ముక్తి స్వరూపులని సమన్వయ పద్ధతిలో ఏకాత్మ భావన కలిగించేది మన వ్యాసాశ్రమంలో ది బెస్ట్ అన్నమాట. గురూజీ, ఆశ్రమంలో ఎప్పుడైనా ఈ కుల మత జాతి భేదాలు లాంటివి ఎప్పుడైనా ఏర్పడ్డాయా? ఏమీ లేవు. వన్ గాడ్, దేవుడు మన సిద్ధాంతం ఏంటంటే వన్ గాడ్, భగవంతుడు ఒక్కడే. ఏ రూపంలో మనం భజిస్తే ఆ రూపంలో భక్తుల్ని అనుకరించే దేవుడు మన దేవాది దేవుడు దయానిధి అనమాట. రామాన్న ఆయనే, శివాన్న ఆయనే, కృష్ణ అన్న ఆయనే. అయితే ఇన్ని రకాలుగా ఎందుకు భక్తులు ఉంటారు అని అంటే పూర్వజన్మలో వాళ్ళు ఏ దేవుడిని ఉపాసన భక్తితో సేవించి ఉంటారో ఈ జన్మలో ఆ దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని మెయిన్గా పెట్టుకుంటారు అన్నమాట. అందుకని ఆ విధంగా వన్ గాడ్, దేవుడు ఒక్కడే అని చెప్పేది మన మొదటి పాయింట్ అన్నమాట. రెండవది వన్ వరల్డ్, అందరూ దైవ స్వరూపులని తెలుసుకొని ఈ యుద్ధాలు ఈ గొడవలు ఏమి లేకుండా అందరూ హాయిగా ఆనందంగా ఉండండి అనేది రెండో పాయింట్ అనమాట. వన్ క్యాస్ట్, మనంతా భగవంతుని బిడ్డలం. సువర్ణాధ్యాయమానస్య సువర్ణత్వంచ శాశ్వతం, బ్రహ్మణోధ్యాయమానస్య బ్రహ్మత్వంచ తథా భవేత్. బంగారు నుండి వచ్చిన ఆభరణం బంగారముగానే ఉండట్లుగా మనం అందరమే పరమాత్మ నుండి వచ్చాం కాబట్టి మనందరం పరబ్రహ్మ స్వరూపులమే. కాబట్టి అనవసరంగా ఈ కుల మతాలతో భేదాలు తెచ్చుకోవద్దు అని ఏకత్వ భావాన్ని కలిగించేది మన వ్యాసాశ్రమము అని ఘంటాబద్ధంగా చెప్తాం. గురువుగారు, జగద్గురువు ఆదిశంకరుల వారి అద్వైతాన్ని వ్యాసాశ్రమం ఏ విధంగా పాటిస్తుంది? అది ఆచరణలో చెప్పటంలో అద్వైతాన్ని మనం మెయిన్గా పెట్టుకుంటాం, మిగతా వాడిని హెల్ప్ తీసుకుంటాం. ద్వైత ఇష్టాద్వైతాలు అది అనమాట. ఎందుకంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమహ విద్యతే, పరమాత్మ ఏనని తెలుసుకుంటే జ్ఞానం అంటారు. దాంతో సమానమైంది 14 లోకాల్లో మరొకటి లేదు అని పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు అనమాట. అందుకని దాన్ని ప్రధానంగా మనం బోధిస్తూ అందరూ హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి, లోకా సమస్త సుఖినో భవంతు. మన వేదాంతంలో అమృత వాక్ ఏమిటంటే అందరూ క్షేమంగా ఉండాలి అనేది, దాన్ని మనం ప్రధానంగా ఉంటాం. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati.
दिल खुश कर दिया यार विकास గురువుగారు శైవ వైష్ణవ సాంప్రదాయాలను అసలు ఈ వ్యాసాశ్రమం వారధిగా ఉందనుకోవచ్చా? ఎవరిని ద్వేషించం. మన ఆశ్రమంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు వచ్చినా అవును. చేర్చుకుంటాం. ఎవరు వచ్చినా మంచి ఉపన్యాసాలు చెబుతాము. అందరికి వసతి భోజనాలు ఏర్పాటు చేస్తాము. మా దృష్టిలో ఇక భేదాలనేవి లేవు. ఉమ్, ఎవరిష్టం వాళ్ళదని మనం మంచి మాటలు ఎవరు ఇచ్చినా వారి తగిన మంచి మాటలు చెప్పి భోజన సమయం అయితే భోజనం పెట్టి టిఫిన్ పెట్టి హాయిగా ఆనందంగా పంపిస్తూ ఉంటాం. ఉహు. అందుకని మా మలయాళ స్వాముల వారు భక్తులకు వ్యాసాశ్రమం పుట్టిల్లు అని ధీమాగా చెప్పారన్నమాట. ఆశ్రమంలో జరిగే రోజువారీ సాధారణ కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా? అదే మామూలుగా 4 గంట కొడతారు. 5కి అందరూ వచ్చేసి ధ్యానం, భగవద్గీత పారాయణ, ఉపన్యాసాలు, తర్వాత 10 గంటల కానించి పూజలు, మళ్ళీ సాయంత్రం 4 గంటల కానించి భజనలు, ఉపన్యాసాలు ఇట్లా ఉంటే మళ్ళీ 6 గంటల కానించి పూజలు, హారతులు ఈ విధంగా దైనందిన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఉమ్. ఇప్పుడు మీరు అన్నారు ధ్యానాలు లేకపోతే భగవద్గీతను నేర్పించడం చదివించడం ఇలాంటివి చేస్తూ ఉంటారని. వాటి ప్రత్యేకత గురించి కొంచెం ఏమైనా చెప్పండి. భగవద్గీతను నేర్పుతుంటాం అనమాట. ఉమ్, నచ తస్మాన్ మనుష్యేష్ కశ్చిన్మే ప్రియకృత్తమ భవిత నచమే తస్మాదన్య ప్రియతరో భువి అని భగవంతుడు 18 అధ్యాయంలో గీతలో చెప్పాడు. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే గీతను చదువుకుంటారో, ఎవరైతే గీతను ఇతరులకు బోధిస్తారో దాన్ని అటువంటి ప్రియమైన భక్తుడు భూలోకంలో ఇదివరకు లేడు, ఇప్పుడు లేడు, ముందు ఉండబోడు అని భగవంతుడు శబ్దం చేస్తున్నాడు అనమాట. అందుకని గీతను నేర్పడం కానీ, చక్కగా చదవటం కానీ, ఇతరులకి దాని గురించి ఉపన్యాసాలు చెప్పడం కానీ, దాంట్లో ఒక వ్యాసాశ్రమం అనేది ఇక మెయిన్ అనమాట. ఉమ్. అదే వ్యాసాశ్రమం అంటే భగవద్గీతకు ఈ చిరునామా అంటేనే అంతే. వ్యాసాశ్రమం అని అంటూ ఉంటారు. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఒకానొకప్పుడు పూర్వకాలంలో ఇతరులు చదవకూడదు అది ఇది అని అన్నప్పుడు అందరూ చదవదగిన వారేనో, అందరూ దైవ స్వరూపులే, ఉమ్, ఒక తండ్రి బిడ్డలకి తండ్రి ఆస్తి అందరికి సమానంగా ఉండేట్టుగా అందరూ దేవుని బిడ్డలే కాబట్టి అందరూ కూడా అన్నీ చదువుకోవచ్చునని చక్కగా వెలుగెత్తి చాటి చెప్పినటువంటి మహనీయులు. అందుకనే వేదాంత పితామహులు అని వారికి బిరుదు అనమాట మలయాళ స్వామి వారికి. గురుగారు మీరు అన్నారు భగవద్గీత అందరికీ నేర్పిస్తూ ఉంటాం, వచ్చి నేర్చుకుంటుంటారు. మరి ఈ భగవద్గీత చదవడం వల్ల అసలు సాధారణ మనిషికి, సాధారణ ప్రజలకి ఏ విధంగా ఈ భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది? మామూలుగా కర్మయోగం ఎలా చేసుకోవాలి అనేది ముందు బోధిస్తుంది అనమాట భగవద్గీత. ఎట్లా అని అంటే కర్తృయోగ్యం కార్యం, చేయదగిన పనులే మనం చేసుకుంటూ ఉండాలి, చేయదగిన పనులు చేయకూడదని బోధిస్తుంది అనమాట. కర్తవ్య కర్మని బోధిస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మాతాజీలు ఇంటి పనులు, వంట పనులు, కాంట్రాక్ట్స్, వారి తగిన పనులు వాళ్ళు న్యాయమైనటువంటి సంపాదన చేసుకుంటూ కర్తృత్వం అంటే నేను చేశాను ఇది అనే అహం లేకుండా చేసుకోమని చెబుతుంది అనమాట. తర్వాత రాత్రి పండుకుపోయేటప్పుడు ఈరోజు నేను ఏమేమి కార్యక్రమాలు జరిపానో వాటికి ఒక ఫలితం ఉంటుంది అనమాట. ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. కృష్ణార్పణమస్తు లేదా శివార్పణమస్తు, రామార్పణమస్తు అని ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తూ వస్తూ ఉంటే మనకు రావలసిన ఫలితం వస్తుంది. భగవద్ అనుగ్రహం మన పైన కుంభరిష్లాగా కురుస్తుంది, జన్మ ధన్యమైపోద్ది. అందుకని ఆ విధంగా నిష్కామ కర్మ చేసుకోమని భగవద్గీత ప్రతి ప్రాణికి తెలియజేస్తుంది అనమాట. అట్లా చేసేటప్పుడు 5 ధర్మాలు చెప్పింది. ఫలితాన్ని కోరకుండా ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. తద్వారా భగవద్ అనుగ్రహం వస్తుంది, రావాల్సింది మనకు వస్తుంది. కాబట్టి నష్టం డబుల్ లాభం అనమాట. తర్వాత అనహంవాది, నేను చేశానని అహం ఉండకూడదు అంటున్నాడు. మానవుడిని పతనం చేసేది ఏదంటే అహం అనమాట. కాబట్టి అహాన్ని తగ్గించుకోమని భగవంతుడు చెప్తున్నాడు. గివప్ ఐనస్ అండ్ మైనస్, నేను నాదనే తగ్గించుకొని అంతా నీవే తండ్రి, అంతా నీదే, మన జీరో అయిపోతే భగవంతుడు మన హీరోగా చేస్తాడంటే గొప్పవాడిగా చేస్తాడు అనమాట. అందుకని అనహంవాది, నేను అని అహం వదిలేయమంటున్నాడు. 2వ పాయింట్ పనులు చేసుకునేటప్పుడు. 3వది ధృతి, ఒక పని చేయాలంటే మంచి ధైర్యం ఉండాలి. దైవ గుణాల్లో మొదటి గుణం ఏంటంటే బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండాలి. మన మలయాళ స్వామి వారి కొండ మీద 7 కొండల వారి సన్నిధిలో తపస్సు చేస్తుంటే ఒక రోజున ఎదురుగుండా పులి వచ్చింది. ఏ మాత్రం భయపడకుండా, ఓ వెంకటేశ్వర స్వామి, ఈ రోజున ఈ రూపంలాగా దర్శనం ఇచ్చావు, చాలా సంతోషము, ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్, అన్ని మీ రూపాలేను, మీకు ఆకలిగా ఉంటే తినేయండి, లేకపోతే నన్ను దీవించండి అని ప్రార్థించగానే ఆ పుల్లో ఉండేది కూడా భగవంతుడే. కానీ ఈశ్వర సర్వభూతానం హృదయర్చన తిష్టది, మీ అందరి హృదయాల్లో నేనున్నానని భగవంతుడు గీతలో శబ్దం చేస్తున్నాడు. ఆ భగవంతుడికి దయ కలిగి మలయాళ స్వామి వారు తపస్సు చేయడం వల్ల లక్షల మంది, కోట్ల మందికి మేలు కలుగుద్దనే సదుద్దేశంతో అది ఒక్కసారి దీవించిందా అన్నట్లుగా
వెనక్కి వెళ్ళిపోయింది. ఇది రికార్డ్ బ్రేక్ ప్రపంచ చరిత్రలోనే అనమాట. మానవ మాంసం అంటే నరమాంసం అంటే పులికి చాలా ఇష్టం, అయినా వదిలిపోయిందంటే ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రపంచ చరిత్రలోనే ఇది గ్రేట్ అనమాట. తర్వాత ఉత్సాహంగా ఉండాలి. ఒక మంచి పని చేయాలంటే ఉత్సాహం గలవాడే చేస్తాడు, కానీ నిరుత్సాహం గలవాడు నీరసంగా ఉండేవాడు చేయలేడు అనమాట. ఉత్సాహంగా ఉండాలి. తర్వాత ఎంత గొప్పవాడైనా కూడా పనులు చేస్తూ ఉంటే కొన్నిట్లో లాభం ఉంటుంది, కొన్నిట్లో నష్టం ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, కొంతమంది సూసైడ్ చేసుకుని అలా చేసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ మా అనుగ్రహం మీకు ఉంటుంది, మంచి రోజులు వస్తాయి అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మానవులందరూ ఈ విధంగా పనులు చేసుకుంటూ ఉంటే మా అందరూ కూడా దేవతలు దేవుళ్ళు అయిపోతారు అన్నమాట. ఫలితాన్ని కోరకుండా, నేను అనే అహం లేకుండా ధైర్యంగా ఉత్సాహంగా పనులు అయినా అవ్వకపోయినా పట్టుదల వదలకుండా చేసుకుంటా ఉంటే ఆయనగా మాట్లాడే దేవుడిగా అయిపోతారు అన్నమాట. ఈ సందేశం ప్రతి మానవుడికి అవసరం అన్నమాట. గురూజీ, పూర్వకాలంలో ఆడవాళ్ళు భగవద్గీత నేర్చుకోవడం అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు మీరు ఈ వ్యాసాశ్రమం ద్వారా పర్టికులర్గా కొంతమంది ఆడవాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఈ భగవద్గీత నేర్పించడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? ఎందుకనంటే ఇంటికి వెలుగునిచ్చేది ఎవరంటే బంగారు మాతృదేవి అన్నమాట, స్త్రీ. కాబట్టి స్త్రీ జనోద్ధారకులని శ్రీ మలయాళ స్వామికి ఒక అద్భుతమైన బిరుదు అన్నమాట. 33 కోట్ల దేవతలలో భగవంతుడు చెప్పింది ఏంటంటే మాతృదేవో భవ. మన కన్నతల్లి మనకు మొదటి దేవత. పితృదేవో భవ, తండ్రి రెండో దేవుడు. ఆచార్య దేవో భవ, స్వామీజీలు గురువులు మూడో దేవుడు. అతిథి దేవో భవ, మన ఇంటికి వచ్చిన గెస్ట్ దేవుడు అని ముందు నలుగురిని దేవుడిగా చూసుకొని తర్వాత ప్రతి ప్రాణిని దేవుడిగా చూసుకోమని చెప్పింది. అందుకని స్త్రీ చక్కగా చదువుకొని యోగ్యత కలిగి సంస్కారం కలిగి ఉంటే వాళ్ళకి బిడ్డల్ని మంచి వాళ్ళగా తయారు చేసి లోకానికి అందిస్తుంది అన్నమాట. అందుకని ఆ భగవద్గీత స్త్రీలు నేర్చుకుంటే వారికి ఇంటికి మహోపకారం జరుగుతుంది అని ఆ సదుద్దేశంతో మలయాళ స్వామి వారు ఆ విధంగా మాతృదేవతలకి మంచి ప్రాధాన్యత ఇచ్చి చదువు రాని వాళ్ళకు కూడా అక్షరాలు నేర్పించి గీతను చదివించినటువంటి మహాత్ముడు. ఇది మన భారతదేశ చరిత్ర రికార్డ్ బ్రేక్. గురూజీ, నేను విన్నాను రవాణా అది సరిగ్గా లేని టైంలోనే ఈ తెలుగు వాళ్ళకి అసలు ఈ బోధన అదంతా నేర్పించడం ఇదంతా ఎలా సాధ్యమైంది మీకు? మలయాళ స్వామి వారు అంటే తపస్సంపన్నులు కాబట్టి వారు అనేక విధాలుగా దివ్యశక్తులు ఉన్నాయి కాబట్టి వారు ఆ విధంగా చేయగలిగారు అనమాట. అంటే చిన్న చిన్న బొగ్గు రైల్లో ప్రయాణం చేయటం, ఏమన్నా కొంతమంది కారు తీసి చేయటం, లేదా ఎద్దుల బండి మీద వెళ్ళటం, మరి ఈ దగ్గర అయితే నడిచి వెళ్ళటం అట్లా చేశారనమాట. అందుకని వారి పట్టుదల, వారి యొక్క ధీరత్వ, వీరత్వ, శూరత్వాలు ఊహాతీతం అన్నమాట. వారి గొప్పతనం ఏమిటి అని అంటే వారు కారణ జన్ములు అంటారు. పూర్వజన్మలోనే చాలా సాధన చేసి వ్యాస భగవాన్ యొక్క అవతారం అనుకోండి, వారి అనుగ్రహం అనుకోండి, చక్కగా వారు ఆ విధంగా చేశారనమాట. ఆ శక్తి వారికి వచ్చింది. గురుగారు, వ్యాసాశ్రమం ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి ఏమైనా చెప్పండి. హరిజన్ గిరిజనుల వాళ్ళకి వాళ్ళని కనిపించే దేవుడిగా మాట్లాడే దేవతలుగా భావించి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి మంచి మాటలు చెప్తాం, ఏదైనా ధన సహాయం చేస్తాం, వస్తు సహాయం చేస్తాం. వాళ్ళ ఆనందంతో పొంగిపోతూ ఉంటారు అన్నమాట. అది మన వ్యాసాశ్రమ స్వాముల యొక్క గొప్పతనం అన్నమాట. గురుగారు, నేను విన్నాను మన వ్యాసాశ్రమానికి లైక్ ఫారినర్స్ కూడా వచ్చి ఈ బోధనలు అవి తీసుకుంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారని విన్నాను. అసలు అదంతా ఎలా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళకి మన హైందవత్వం గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా నేర్పిస్తున్నారు అనే దాని గురించి చెప్పండి. అంటే మనం 2 సంవత్సరాలకు ఒక్కసారి అమెరికా వెళ్తూ ఉంటాం. వెళ్ళి అక్కడ వాళ్ళకి చక్కగా మన ధర్మాలను బోధిస్తూ ఉంటే వీళ్ళున్న వాళ్ళు వచ్చి చక్కగా ఇక్కడ ఇంకా ఆశ్రమాన్ని చూసి సంతోషపడి మన ఆశ్రమానికి అనేక విధాలుగా సహాయాలు అందించి సంతోషంగా వెళుతూ ఉంటారు. ఆ విధంగా కనెక్షన్ ఏర్పడింది అనమాట. గురూజీ, వ్యాసాశ్రమం నేటి యువతను ఈ ఆశ్రమ కార్యక్రమాల్లో ఎలాంటి భాగస్వామ్యాన్ని చేస్తుంది? అంటే ప్రతివారు కూడా సేవ ఈజ్వల్ టు సేవ్. మహాత్ముల యొక్క దర్శనం చేసుకుని వారు మంచి మాటలు అన్నట్లయితే వారు మంచి మార్గంలో నడిచి వారి జీవితం ధన్యమైపోతుంది అన్నమాట. అందుకని వాళ్ళకు కూడా మరి యవ్వనం అనేది ఒక ముఖ్యమైనటువంటి స్థానం అన్నమాట జీవితంలో. వాళ్ళు యవ్వనంలో మంచిగా చక్కగా ఉంటే ఈ జీవితాంతం వాళ్ళు చక్కగా ఉంటారు అన్నమాట. అందుకని మన ఆశ్రమంలో చదువుకున్న వాళ్ళు చక్కగా పెద్దవాళ్ళై ఎన్నో విధాలుగా లోకానికి మేలు చేస్తూ ఉంటారన్నమాట. అందుకని యువతులకి అందరికి కూడా సద్గుణాలను బోధించడం అది జీవితము. వాట్ ఈజ్ యు లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ యు లైఫ్. జీవితము 4 అక్షరాలు ఉన్నాయి. జీ అంటే 100 ఏళ్ళు జీవించాలని చక్కగా బోధిస్తాము. వి అంటే సద్గుణాల చేత వికసించాలి. కాబట్టి సద్గుణాలంటే ఇతరుగా మేలు చేయడం. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధనుడు ఎవరంటే ఇతరులకు ఉపకారం చేసేవాడు.
నదీమ తల్లులు ఉంటున్నాయి, లక్షల కోట్ల ప్రాణులు ఆ జలంతో బతుకుతున్నాయి. అట్లాగే ఆవులు గేదెలు గడ్డి తిని అమృతం లాంటి పాలిచ్చి మనకు మహోపకారం చేస్తున్నాయి. అలాగే వృక్షాలన్నిటికీ ఓర్చుకొని మనకు పుష్పాలు, కాయలు, పండులు, కట్టెలు ఇస్తున్నాయి. అందుకని ఓ మానవుడా, నువ్వు కూడా గొప్ప జన్మ కాబట్టి నీది, నువ్వు కూడా 10 మందికి మేలు చేయి. అందుకని పరహితమే పరమ ధనం అని అంటాడు పరమేశ్వరుడు పార్వతీమాతతో. నిజమైన ధనం ఏమిటి అని అంటే ఇతరులకి మనం మేలు చేయటమే నిజమైన ధనం అన్నమాట. ఒక ఆపదలు ఉన్నప్పుడు మనం వెళ్ళి సహాయం చేసామనుకోండి, సాక్షాత్ దేవుడు అండి బాబు, ఏ బంగారు తల్లిగందో అని, ఏ బంగారు దేవత అని మీరు మన మెచ్చుకుంటారు అన్నమాట. అందుకని ఆ విధంగా యువతని అట్రాక్ట్ చేయడానికి మన ఆశ్రమం అద్భుతంగా సేవలు అందిస్తూ ఉంది. గురుగారు, మన వ్యాసాశ్రమం నిర్వహించబోతున్నటువంటి శతాబ్ది ఉత్సవాల గురించి చెప్పండి. శతాబ్ది అన్న 100 సంవత్సరాలన్నా ఒకటే. అందుకని 100 ఏళ్ళు నిండినటువంటి ఈ సమయంలో రేపు వచ్చే మే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మన భారతదేశం ఉన్నటువంటి ముఖ్యమైన స్వామీజీలందరినీ ఆహ్వానించి వారి ద్వారా మంచి విషయాలు భక్తులకు తెలియజేయటానికి ముఖ్యంగా నడుంగట్టాం అన్నమాట. వేలాది మంది భక్తులు వస్తారు. ఎంతమంది వచ్చినా అన్నదానం దాంట్లో కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. భక్తులు కూడా భక్తిగా సహకరిస్తున్నారు. ఇది దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. తర్వాత ఉపన్యాసాలు ఒక పక్క జరుగుతుంటాయి. యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞం వల్ల వర్షాలు వస్తాయి అని, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం, మనుషులు ముఖ్యంగా 3 పనులు చేసుకోమని భగవంతుడు అంటున్నాడు. దాంట్లో యజ్ఞం ప్రధానంగా చెప్పాడు. యజ్ఞం వల్ల దేవతలు సకాలంలో వర్షాలు కురిపిస్తారు సంతోషపడి. అందుకని ఆ యజ్ఞం కూడా ఈ 7 రోజుల కార్యక్రమంలో జరుగుతాయి. దాదాపుగా 32 మంది ఋత్వికులతో అద్భుతమైనటువంటి యజ్ఞాలు జరుగుతాయి. దాంట్లో కూడా భక్తులు ఆనందంగా పాల్గొంటారు. కార్యక్రమం ఈ విధంగా 2 విధాలుగా లోకానికి మేలు జరిగే పద్ధతిలో జరుపుతున్నాం అన్నమాట. గురుజీ, ఆశ్రమం గురించి, ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి చాలా చక్కటి విషయాలని ఈరోజు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సంతోషం బంగారు. చూశారు కదా, గురువుగారి మాటల్లో ఆశ్రమం గురించి, ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.